వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చేవేళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మీడియా సమావేశం. వంద కోట్ల క్లబ్లోకి డాకు మహారాజ్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్. మంచు కుటుంబంలో మంటలు, చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ కార్మికుల ధర్నా కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఆ 10 సంవత్సరాలు నువ్వు సోనియా గాంధీ గారు లేట్ చేయడం మూలంగా ఎందరో వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అని ఇదే రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే ఆమెని బలిదేవత అని అన్నాడు. అది వాస్తవం. మళ్ళీ ఇదే నోరుతో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ హామీ నెరవేర్చుకున్నదని ఆమెని పొగిడి, పాపమైన రాహుల్ గాంధీ గత 4 నెలల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తలేడని సోనియా గాంధీ గారిని పొగిడి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడటానికి వాళ్ళ తెలంగాణలో ఆయన ఒక డ్రామా లేపినాడు. తరువాత ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే 6 గ్యారెంటీలు, 420 హామీలు మేము రాగానే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని చెప్పినాడు. 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయినాయి, ఇవాళ 400 రోజుకు దగ్గరకు వస్తూ ఉన్నది. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు తెలంగాణలో. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ ఇవాళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్నీ ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్నీ ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు కోడలికి 2500, అత్తకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఇక 13 నెలలు అయిపోయింది, అంటే 400 రోజులు అయిపోయింది. ఏవి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షునిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చారు. ప్రజలకు గాని రైతులకు గాని ఒక గ్యారంటీ కార్డు చేయించి ఇంటింటికి తిరిగి కార్యకర్తలు చూపెట్టారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు రేవంత్ రెడ్డి. గతంలో చూస్తే మంత్రులు ఇష్టానుసారంగా 46 కోట్ల రుణమాఫీ అవుతుందని వాగ్దానాలు చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్లు పెట్టి 42 కోట్లని చెప్పారు. మరొకసారి 26,000 కోట్లు అన్నారు. 18 కోట్ల రుణమాఫీ చేసినవన్నీ ప్రకటించారు. స్టేట్ వైజ్ గా చూస్తే 7 కోట్ల కన్నా ఎక్కువ రుణమాఫీ ఎక్కడా కాలేదు. 35% గూడంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదు. గ్రామంలో అయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా 35% పేజీ రుణమాఫీ కాలేదు. ఏ గ్రామానికైనా వెళ్లి గ్రామ సభ పెడదాం, ఎక్కడైనా రుణమాఫీ జరిగిందా అని చర్చిద్దాం. 40% వస్తే రాజకీయంకు రాజీనామా చేస్తా. ప్రజలు ఎంత మొత్తుకున్నా చీమ కుట్టినట్టు కూడా రేవంత్ రెడ్డి కావట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు 5,000 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనిషికి 7,000 వస్తాయని అన్నారు. నామమాత్రానికి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చీకమకం అవుతున్నారు.
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించి రేపు చేయబోయే తెలంగాణ రాష్ట్ర రైతు భిక్ష కార్యక్రమానికి ప్రజలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినారు. ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినారు. కార్డు చూపించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్ తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. గతంలో చూసినాం, రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం, సంపూర్ణ రుణమాఫీ చేసినామని ఆగస్టు 15 రోజు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రకటించినారు. పూర్తి రుణమాఫీ జరిగిపోయిందని. కానీ గతంలో చూస్తే రుణమాఫీ మీదనే 3 సార్లు 3 రకాలుగా మంత్రులు మాట్లాడారు. ఒకసారి 46,000 కోట్ల రుణమాఫీ అవుతుంది అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అన్నారు, మళ్ళొకసారి 26,000 కోట్లు అన్నారు. ఆడ 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని ప్రకటించినారు. వాళ్ళు చూస్తే ఎంత 7,000 కోట్లు జమ చేసి ఇంతవరకు 30-35% ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఎక్కడ రైతులకు ఏ గ్రామం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి నా నియోజకవర్గమైన కొడంగల్లో తీసుకోండి, మీరు ఏ గ్రామంలో తీసుకున్నా కూడా 35-30% రుణమాఫీ జరగలేదు. నేను గతంలో కూడా రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన, మన నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామం తీసుకొని గ్రామ సభ పెడదాం, అక్కడ చర్చిద్దాం, నువ్వు చెప్పిన హామీలు 30-40% వస్తే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాలు తప్పుకుంటా సన్యాసం తీసుకుంటామని చెప్పినాం. చాలాసార్లు సవాల్ చేసినాం. ఎన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కొట్టినట్టు కూడా లేదు, ఏ హామీ అమలు కాలేదు. గతంలో ఏం చెప్పినాడు, కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు, మన ప్రభుత్వం వస్తుందిగా మీకు 7,500 రైతు ఎకరానికి 7,500 ఇస్తాను. 7,500 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఎన్నికలే గతి లేదు. ఇంతవరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు, అన్ని కొట్టినాడు. వాటన్నిటికీ నిరసనగా షాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో రేపు రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కొన్ని నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఆ సభకు రైతులతో నిరసన దీక్షకు రైతులు తరలి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా నుంచి కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అందరూ కూడా ముఖ్య నాయకులందరూ కొనసాగుకుంటా ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరణ కావాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం చేస్తారు. నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 4 రోజుల్లో వరల్డ్ వైజ్ గా 105 కోట్లు గ్రాస్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. అలాగే ఈ మూవీని రేపు తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక డాకు మహారాజ్ కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 56 కోట్లకు పైగా వసూలు రావడంతో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ బాణీలు అందించారు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతైల, శ్రద్ధ శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు. మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలు రోజుకొక మలుపు తిరుగుతూ సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన తాత నానమ్మల సమాధులకు దండం పెట్టుకునేందుకు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించిన మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో లోపలకు అనుమతించలేమని వారు చెప్పారు. చివరకు ఆయనను లోపలకు పంపించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మనోజ్ వెళ్లారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను పోలీసులు తనకు చూపించడంపై ఫిర్యాదు చేస్తానని మనోజ్ నిన్ననే చెప్పారు. నిన్నటి పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తమకు అందకపోవటం, కోర్టు ఆర్డర్స్ జిరాక్స్ కాపీలు పోలీసుల వద్ద ఉండటంపై ఆయన మాట్లాడుతున్నారు.
ఆయనతో పాటు ఆయన భార్య మౌనిక, లీగల్ టీం ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గురువారం రోజు మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ గత 6 నెలలుగా మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ కట్ కావటం లేదన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్మికుల జీతాలు కూడా సరైన సమయంలో బ్యాంకు ఖాతాలో జమ కావటం లేదన్నారు. దాంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. మున్సిపాలిటీలోని ప్రతి నెల కార్మికుల జీతాలు 5వ తేదీ లోపు బ్యాంకులో జమ చేయాలన్నారు. కార్మికులకు యూనిఫామ్లు, సబ్బులు, నూనెలు, షూస్, మాస్కులు, గ్లౌజులు కార్మికులకు ఇవ్వటం లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు పనిచేస్తున్నా కనీసం వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పెండింగ్ లో ఉన్న జీత భత్యాలు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని మున్సిపాలిటీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి పిఎఫ్ కార్మికుల నుండి కట్ చేసిరు కానీ వాళ్ళ ఖాతాలో జమ చేయడం లేదు. 6 నెలల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. అట్లనే జీతము ఈరోజు 16 రోజులు కావస్తుంది. పెద్ద పండగ కూడా దాటిపోయింది. అయినా కార్మికులు మాత్రం ఇప్పటి వరకు రూపాయి పడడం లేదు. అట్లే 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు ఈ పాలనలో మరి ఒకటే జత ఎప్పుడైనా ఎక్కడ ఏ మున్సిపాల్లో అయినా సంవత్సరంలో 2 జతలు ఇస్తారు. కానీ ఈ రామాయంపేట మున్సిపాల్లో 5 సంవత్సరాల పాలన నుండి ఇప్పటి వరకు మరి ఒకటే జత ఇవ్వడం అనేది జరిగింది. సబ్బు నూనెలు కూడా మొన్న గట్టిగా అంటే 5 సంవత్సరాల నుండి మొన్న గట్టిగా మాట్లాడితే మరి మొన్న ఒక్క సబ్బు నూనె డబ్బా ఇవ్వడం అనేది జరిగింది. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి వచ్చే ఫెసిలిటీ కూడా ఇవ్వకుండా చాలా టైటు అంటే ఎవడన్నా దగ్గరోడు చనిపోతే కూడా మనిషిని వ్యక్తి మరి పోవడం అనేది జరుగుతుంది. మరి ఇంత స్ట్రిక్ట్ పని చేపించినప్పుడు వాళ్ళకి వచ్చే సౌకర్యాలు కూడా ఇవ్వాలి కదా. సౌకర్యాలు నోచుకోలే, పనికి నోసుకున్నారు. వాళ్ళు 9 గంటలకు సర్ది కట్టుకొని వచ్చి 5:30, 6 గంటల దాకా పని చేపించారు. మరి ఇది ఎక్కడ దుర్మార్గము? ఏమన్నా అంటే ఎక్కడ లేని జీతాలు మేము ఇక్కడ ఇస్తున్నామంటారు. ఏమి ఇస్తున్నావు? పని చేపిస్తున్నావు, కానీ వాళ్ళకి వచ్చే సౌకర్యాలు మాత్రం లేవు. ఇది మేము ఒకటి చెప్పదలుచుకుంది. సావులు లేవు, పబ్బాలు లేవు, పండుగలు లేవు. ఏది చూడకుండా దగ్గరోడు చనిపోయినా మరి సెలవులు తీసుకోకుండా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు చేసి ముసలోళ్ళు అయ్యారు. ఇంట్లోనే ఈ మోల్రల్లా ఈ చెత్తలో తీసి ముసలోళ్ళు అయ్యారు తప్ప వాళ్ళకు కావాల్సినవి వస్తలేవు. మేము అనుకున్నాం కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతాయి అనుకున్నాం. మారుడు కాదు, ఇంకా దరిద్రంగా మారింది తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ పిఎఫ్లు ఇవి చాలా రోజుల నుంచి నెల నుంచి వాళ్ళకి చెప్తున్నాం. నెల నుంచి చెప్తే మేము ఇవాళ వేస్తాం రేపు వేస్తామని చెక్కులు పంపించినామని చెప్తారు. కానీ మాకు పడేంత వరకు మేము చెయ్యమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఏలూరు ఆర్ఆర్పేటలోని గోశాలను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం సందర్శించారు. కనుమ పండుగ సందర్భంగా గోశాలలోని గోవులకు ఎంపీ మహేష్ కుమార్ పూజలు నిర్వహించారు. గోశాల సందర్శనకు విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాల మేళావింపు అని ఎంపీ తెలిపారు. హిందూ సాంప్రదాయంలో కనుమ పండుగ రోజు గోవులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఎంపీ పేర్కొన్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం గోకులం అలాగే గోశాల పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలోని ఇచ్చినటువంటి హామీలను గడిచిన 6 నెలల కాలంలో ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తున్నట్లుగా ఎంపీ స్పష్టం చేశారు. సిద్ధం చేసుకున్న ప్రణాళికల ప్రకారం రానున్న రోజుల్లో ఏలూరు పార్లమెంటు సమగ్ర అభివృద్ధికి దృష్టి సారించినట్లుగా ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. ఇవాళ అందరూ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఈ సంవత్సరంలో 25 సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ 6 నెలల్లో ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా వరకు మంచి పనులు చాలా చేశాము. ఇవాళ పోలవరం ప్రాజెక్టు
ఇవాళ నిధులు 900 కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ పనులు మొదలైపోయినాయి. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. అదే రకంగా పనులు జరుగుతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కంక్లూజన్కి వచ్చాము. అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులకు కూడా గిట్టుబాటు ధర 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు కూడా వాళ్ళకు కూడా చెస్ అన్ని తీసేసినాక వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అక్వా రైతులు కూడా చాలా వరకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా మళ్ళీ చేపలు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అందరూ కూడా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం. ఆ రకంగానే మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే స్టేషన్స్కి సంబంధించి ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తాము. ఆ రైల్వే స్టేషన్ కూడా ఇవాళ చూస్తే మన ద్వారకా తిరుమల అపీరెన్స్ ఉండేట్లు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము. ఇవాళ ప్రతి ఒక్క పని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్టాప్ ఓవర్స్ గురించి కూడా మన మినిస్టర్ గారిని కలిసి రైల్వే స్టాప్ ఓవర్స్ గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఉంగటూరులో ఉండే హైవేస్ కూడా ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోతే యాక్సిడెంట్ జోన్ ప్రోన్స్ హైవే అక్కడ జరుగుతుంటే దానికంతా కూడా హైవే పనుల మీద ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాం. ఆ పనులు కూడా టెండర్లకి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి పిలవబోతున్నారు. పనులు కూడా వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ అవబోతున్నాయి. అవి కూడా వచ్చే రోజుల్లో హైవే పనులు కూడా కొన్ని చేంజెస్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే మీరు చూస్తే పోలవరంలో మనము కొన్ని హామీలు చెప్పినాం. పోలవరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో డిగ్రీ కాలేజు, ఫైర్ స్టేషను కోయలగూడెంలో మండలంలో చెప్పినాము. అదే రకంగా ఇవాళ డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి. ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేశాము. అవి కూడా వచ్చే రోజుల్లో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని కౌలు డబ్బుల విషయంలో తనకు న్యాయం చేయాలని ఓ రైతు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన జరిగింది. నిజాంపేట మండలం చల్మేడ గ్రామానికి చెందిన బొమ్మ చిన్ననారాయణ అనే వృద్ధుడు నిజాంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి పొలం కౌలుకి చేస్తున్నట్లుగా తెలిపాడు. కౌలు చేసిన డబ్బులు భూ యజమాని శ్రీనివాస్ రెడ్డి ఇవ్వటం లేదని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి తన ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ జైపాల్ రెడ్డి సిబ్బందితో కలిసి వృద్ధుడిని సముదాయించి ఎటకేలకు కిందికి దింపారు. పందెంలో గెలవాలంటే ఎంతో శ్రమించాలి. గాయాలను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాలి. కానీ ఆ కోడి మాత్రం అవేవీ చేయనేలేదు. మిగతా కోళ్లు ఫైట్ చేస్తుంటే చూస్తూ నిల్చుంది. అంతే. అంతిమంగా గెలుపు దానినే వరించింది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలోని జరిగిన కోడి పందాల్లో ఈ వింత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భీమవరంలో జరిగిన కోడి పందాల్లో నిర్వాహకులు 5 కోళ్లను బరిలోకి దింపారు. వాటిలో అవి పోరాడుకుని చివరికి మిగిలిన కోడి విజేతగా నిలుస్తుంది. కోళ్ల యజమానులతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా జోరుగా పందాలు కట్టారు. 5 కోళ్లలో మొదట 2 కోళ్లు ఫైటింగ్లు మొదలుపెట్టాయి. వాటిపైకి మరో కోడి పుంజు వచ్చి చేరింది. 3 2 పుంజులు గాయపడి బరిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ 2 పుంజులను ఓడించిన పుంజు బరిలో ఉన్న మరో కోడిపైకి వెళ్ళింది.
శక్తి కొద్దీ పోరాడింది, ఎదుటి పుంజును గాయపరిచింది. దీంతో ఆ పుంజు కింద పడింది. అదే సమయంలో దానిని ఓడించిన పుంజు కూడా గాయపడి కింద పడిపోయింది. ఓవైపు మిగతా 4 పుంజులు పోరాడుతుంటే 5వ పుంజు మాత్రం తనకేమీ పట్టనట్లు బరిలో నిలిచింది. కడవరకు అలాగే నిల్చుని చూస్తూనే ఉంది. మిగతా 4 పుంజులు పడిపోవడంతో రూల్ ప్రకారం చివరి వరకు నిలబడి ఉన్న ఆ పుంజునే నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. చేవేళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మీడియా సమావేశం. $100 కోట్ల క్లబ్లోకి డాకు మహారాజ్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్. మంచు కుటుంబంలో మంటలు, చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ కార్మికుల ధర్నా కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.